ఆల్కహాల్ అనేది దానంతట అది సిన్ అయితే, ఆ పదార్థమే సిన్ అయితే జీసస్ వాటర్ ని వైన్ గా ఎందుకు మార్చారు? ఇప్పుడు కొంతమంది అంటారు అది వైన్ కాదు, అది ద్రాక్ష రసం అని. నో, అది ద్రాక్ష రసం కాదు. ఆ గుడ్ వైన్ అనే ప్లేస్ లో ఓయినోస్ అని ఉంటుంది. ఓయినోస్ అంటే రియల్ ఫర్మెంటెడ్ వైన్. అంటే ఏదైతే నువ్వు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే నీకు మత్తెక్కుతుందో ఆ వైన్. గ్రీక్ భాషలో ఫర్మెంటెడ్ కి అంటే కొల్లబెట్టిన ద్రాక్షారసానికి సాధారణమైన ద్రాక్షారసానికి ఒకే పదం ఉపయోగించారు. అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. యేసయ్య ఒకవేళ కొల్లబెట్టిన ద్రాక్షారసం తాగిది మీ కొరకు నా యొక్క శరీరం అంటే ఆయన శరీరం ఏమైపోవాలి? ఆయన రక్తం ఏమైపోవాలి? కుళ్ళిపోయిన రక్తం అవ్వాలి. కుళ్ళిపోయిన రక్తంతో యేసయ్య ఎలాగున మనుషులందరికీ రక్షణ ఇస్తాడు అంటే ఇప్పుడు వరకు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే నీ వ్యక్తి క్రైస్తవుడు కానే కాదు. ఆ లేవీకరణం వచ్చినని మనం ఫాలో అవ్వాలైతే అదే 27వ వచనంలో షేవింగ్ చేయకూడదు అని ఉంటుంది. అది ఎందుకు ఫాలో అవ్వరు? అదే పాత నిబంధనలో సున్నతి కలిగి ఉండాలి అని ఉంటుంది, సర్కంసైజ్. దాన్ని ఎందుకు ఫాలో అవ్వరు? ఓన్లీ ఇది మాత్రమే ఎందుకు ఫాలో అవ్వాలి? టాటూస్ గురించి మాట్లాడుతూ దాంట్లో షేవింగ్ గురించి, దాంట్లో మళ్ళీ సున్నతి గురించి ఇదంతా తీసుకురావడం జస్ట్ కన్ఫ్యూజన్. టైప్స్ ఆఫ్ కమాండ్మెంట్స్ ని మిక్చర్లోకి తీసుకుని వచ్చినప్పుడు మనకేం అర్థం కాదు. బైబిల్ ప్రకారం ఏదైనా ఒకటి పాపం అయితే అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవడం మనం చూస్తాం. బట్ టాటూస్ అనేది మాత్రం కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా రిపీట్ అవ్వలేదు. పాత నిబంధనలో అది కూడా సందర్భ వాక్యంలో రిపీట్ అవుతుంది అంతే. పాత నిబంధనలో ఉన్నది మళ్ళీ కొత్త నిబంధనలో లేదు కనుక ఇప్పుడు నరబలి చేద్దామా అంటే చేసిన వారిని తీసుకుని వెళ్ళి జైల్లో వేసి ఉరిశిక్షను వారికి ఇస్తారు. అంతేగాని ఏదన్నా అకేషనల్ గా చిన్న అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే ఆల్కహాల్ తీసుకుంటే అది పాపం అవ్వదు. ఎందుకంటే బైబిల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తుంది, అంతేగాని ప్రతిదాన్ని అవాయిడ్ చేయండి అని కాదు. కొంచెం మొత్తాదులో తీసుకుంటే తప్పు కాదు, మత్తులు అయిపోతేనే తప్పు అంటే తప్పు ఎప్పటికీ కూడా తప్పే. సిన్ ఇస్ సిన్, ఆల్వేస్ సిన్. పాపము ఎప్పటికీ పాపమే, నేరము ఎప్పటికీ నేరమే. చెయ్యి నరికినా నేరమే, తల నరికినా నేరమే. దొంగతనం 10 రూపాయలు చేసినా నేరమే, 100 రూపాయలు చేసినా, లక్షలు చేసినా నేరమే. ఏదైనా నేరమే. కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే యేసయ్య కూడా మద్యం తాగాడన్న విషయాన్ని నేను నిరూపిస్తాను అని చెప్తూ కామెంట్ పెడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని జనాంగమా, నేటి ఈ సందేశాన్ని ఆలకిస్తున్న మీకును, నేటి ఈ సందేశాన్ని వీక్షిస్తున్న వారికిని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I extend my heartful thanks to the people who are watching today's live and also watching this video and hearing God's word. దేవుని యొక్క వాక్కును వింటున్న మీ అందరి యొక్క జీవితాల్లో సత్యమును దేవుడు అనుసరించి నడుచుకున్న రీతిగా మిమ్మల్ని అందరినీ ఆయన బలపరచునుగాక. హల్లెలూయా. కొద్ది రోజుల క్రితం బ్లెస్సీ ఆమె తన ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక వీడియో కొన్ని 2-3 పోస్టులు చూపించి ఒక వ్యక్తి గురించి తెలియజేసి ఉన్నది. యాక్చువల్లీ అతడు ఇన్స్టాగ్రామ్ అనబడుచున్న ఒక సోషల్ మీడియా అవుట్లెట్లో ఒక అకౌంట్ని నడిపిస్తూ క్రైస్తవ వీడియోస్ని పోస్ట్ చేస్తూ క్రైస్తవులకు ప్రోత్సాహకరంగా క్రైస్తవ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఇన్ఫ్లుయెన్సర్గా అతడు తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. రీసెంట్లీ ఐ హ్యావ్ సీన్ త్రూ మై సిస్టర్ ఏ వీడియో ఇన్ ఇన్స్టాగ్రామ్ అబౌట్ ఏ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సర్ హూ ఈస్ డూయింగ్ వీడియోస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అయితే కాలక్రమమును బట్టి గడిచిన డిసెంబర్ మాసం క్రిస్మస్ కాలం అన్న అతడు ఒక ఫొటోస్ని పోస్ట్ చేస్తూ ఆ పోస్ట్ చేసిన ఫొటోస్కి ఆయన ఏం చేశాడంటే సినిమా సాంగ్ని పెట్టాడు ఆడియోగా. సో దాన్ని చూసిన ప్రజలందరూ అన్న మిమ్మల్ని ఇప్పటి వరకు మేము ఫాలో అయ్యాం, మీరేమో ఫోటోకి ఏ సాంగ్ పెట్టారు, సినిమా సాంగ్ పెట్టడం ఏంటి అని చెప్పి అడిగిన ఒక కారణానికి చాలా 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 వివరణలు ఇస్తూ కొన్ని 2-3 వీడియోలు చేస్తూ అనేకమైన యవనస్తుల యొక్క హృదయాలను అతడు దేవుని తట్టు నుంచి తిప్పుచున్న పనిని చేస్తున్నాడని గమనించడం జరిగినది. యాక్చువల్లీ అతడు చేసిన వీడియోని అతడు పెట్టిన ఫొటోస్ని ఖండించిన వారితో తెలియజేస్తూ ద వన్ పర్సన్
who did all these things, is saying like this, that I will prove that tattoos were good. It is not wrong. It is not a sin. Alcohol is not wrong. It is not a sin. Smoking, it is not wrong. It is not a sin. What matters is self-control. Doing the things doesn't matter. అది తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మద్యాన్ని సేవించడం అది పాపం కాదు, స్మోకింగ్ చేయడం పాపం కాదు, అదే రీతిగా టాటూస్ వేయించుకోవడం, పచ్చబట్టలు వేయించుకోవడం పాపం కాదు. మనుషునికి కావాల్సినది ఏంటంటే ఆశా నిగ్రహం ఉండాలి, చేస్తున్న పనులను బట్టి కాదు, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అన్నది ప్రాముఖ్యం అని చెప్పాడు. పోన్లే చాలామంది చేశారు మద్యం గురించి, వీటన్నిటి గురించి అని నేను సాధారణంగా విడిచిపెట్టేశాను. ఐ డిడెంట్ టేక్ కేర్ దట్ మచ్. అయితే కామెంట్స్లోనికి వెళ్ళి ఎలాగో ఒక్కొక్క కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాడని చూసినప్పుడు, he is into the extremism of his opinions, not able to accept the sayings which others are telling to him. ఇతరులు చెప్పుచున్న మాటను అంగీకరించలేనటువంటి ఒక మూర్ఖమైన స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా, తన యొక్క మాటే సత్యమన్న వైఖరిని కలిగిన వానిగా ఉన్నాడు. మనం అంటాం కదా సాధారణంగా లోకొత్తి, నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్న రీతిగా 4 కాళ్ళు ఉన్న జంతువుని కూడా 1 కాలు తీసి 3 కాళ్ళు చేసి చూపించే రీతిగా చేస్తున్న ప్రయత్నం. అయితే సరే అని కామెంట్స్ చదువుతున్నప్పుడు ఒక కామెంట్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ కామెంట్లో ఒక యవనస్తుడు తెలియజేసిన మాట ఏంటంటే, అన్న ఇది నాన్ ఎసెన్షియల్స్ కదా, ఈ కంటెంట్ గురించి మీరు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు మద్యం, టాటూ, స్మోకింగ్, మూవీస్ ఈ అసలు టాపిక్స్ ఏనా అని ఒకరు కామెంట్ పెట్టాడు. దానికి ఆ యొక్క మీడియా సోషల్ ఛానల్ని యూజ్ చేస్తున్న లేదా దానికి ఆథర్గా ఉన్న వ్యక్తి రాసిన రిప్లై ఏంటంటే, ఎందుకు కావు, యూత్ మెయిన్లీ కన్ఫ్యూజన్లో ఉన్న టాపిక్స్ బ్రో, ఇవి నీకు క్లారిటీ ఉంటే నీకు నాన్ ఎసెన్షియల్స్ ఏమో. అంటే నేడు యవనస్తులు ఎక్కువగా కన్ఫ్యూజన్లో ఉన్న టాపిక్స్ ఇవి, అవి నీకు అత్యవసరమైన టాపిక్స్ కావకపోవచ్చు, కానీ చాలామంది యవనస్తులకు అత్యవసరం అని చెప్పి ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క రీల్ స్మోకింగ్ మీద ఒకటి, ఆల్కహాల్ మీద ఒకటి, అదే రీతిగా టాటూస్ మీద ఒకటి రిలీజ్ చేయడం జరిగి ఉన్నది. సరే ఎంతమంది చూస్తారు, కొంతమంది వారన్న ఏదో ఒక రీతిగా వాళ్ళే తెలుసుకుంటారు. కామెంట్స్ అన్నీ అతనికి చెప్పిన దానికి విరుద్ధంగానే వస్తున్నాయి కదా అని చూస్తే, వీడియో చూసినది 4 లక్షల మంది చూస్తున్నారు ఒక్కొక్క వీడియోని. అతని యొక్క ఛానల్ని ఫాలో చేస్తున్న వారు 70,000 మంది ఉన్నారు, ఇంచుమించు 67,000 మంది పైగా. when he is diluting the gospel and when he is diluting the word of God, I thought okay, the people will correct him, but the thing happening there are many followers who are following him, above nearly 67,000, and views are coming in lakhs and lakhs. సో ఇప్పుడు మనుషులైన మనమందరం ఒకవేళ ఆలోచన శక్తి, గ్రహింపగలిగే శక్తి, దైవికమైన జ్ఞానము లేని వ్యక్తులు ఎవరైనా ఆ వీడియోని చూసినట్లయితే వారు ఏమవుతారు? ఆ వీడియోస్ ద్వారా ప్రభావితము చేయబడతారు. కనుక ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో, ఒక స్నేహపూర్వకమైన సందేశంతో అతడు తెలియజేసిన మాటలను గమనిస్తూ ఒక్కొక్క మాటకు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వివరణలు మనం ఆలోచన చేయడానికి దేవుడు మనకందరికీ నేడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పుచున్న విషయం లాజిక్ గురించి మాట్లాడకూడదు అంటున్నాడు, కానీ లాజిక్నే చూపిస్తున్నాడు. అయితే మీరు నిరూపించాలంటే బైబిల్ నుంచే మాట్లాడాలంటున్నాడు. సో టుడే ఐ విల్ టాక్ టు దట్ పర్సన్ హూ ఈజ్ నేమ్డ్ యాజ్ రాహుల్ అని పేరు పెట్టబడి క్రిస్టియన్ కంటెంట్ క్రియేటర్ అనే పేరుతో చలామణి అవుతున్న వ్యక్తికి ఒక దీటైన స్నేహపూర్వకమైన సందేశం. అయితే దాంట్లో వింటున్న మనం ముందుగా గమనించవలసినది, ఎవరిని మనం అనుసరిస్తున్నాం. whom we are following is very important. నేటి రోజుల్లో వీడియోస్ నచ్చి, బ్యాక్గ్రౌండ్ నచ్చి, చేస్తున్న చేష్టలు నచ్చి ఎవరిని పడితే వారిని ఏం చేస్తున్నారంటే చాలామంది ఫాలో అయిపోతూ ఉన్నారు.
70,000 మంది ఫాలో అవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు. 3 లక్షల మంది 4 లక్షల మంది వీడియోస్ చూస్తున్నారంటే సాధారణమైన విషయం కాదు. అయితే ఫాలో అవుతున్న మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, వాడు చెప్తున్నది దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నదా లేదా అన్నది ఏం చేయాలి, పరిశీలన చేయాలి. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు, శీలా గారు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు బెరయ అనబడుచున్న ప్రాంతంలో వాక్యాన్ని పౌలు గారు ప్రకటించగా, కొన్ని దినాలు వారి మధ్య ఉండి వాక్యమును ప్రకటించగా అక్కడున్న ప్రజలు వారు ఏం చేశారంటే, ఈ పౌలు గారు చెప్తున్న మాటలు అలాగునే ఈ యొక్క దైవికమైన గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నవా లేవా అని సమాజ మందిరంలోనికి వెళ్ళి వాటన్నిటినీ పరిశీలన చేసి అటు పిమ్మట పౌలు గారి యొక్క మాటలను నమ్మి ఆయనను అనుసరించారు. కానీ నేడు ప్రజలకు ఏంటంటే పరిశీలన చేసే సమయం లేదు. చెప్పినవన్నీ నమ్మడం, చూచినవన్నీ గమనించి వాటిని అనుసరించడం చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టుడే యాజ్ పీపుల్, యాజ్ యూత్ whom you are following, who is your prototype. నీ జీవితంలో ఒక ఉదాహరణగా, ఒక అనుకరించడానికి ఉన్న వ్యక్తిగా ఎవరిని మనం కలిగి ఉన్నామన్నది చాలా శ్రద్ధగా మనం గమనించుకోవాల్సిన విషయం. నేను అంటాను, అపోస్తుడైన పౌలు గారు అప్పటికే చాలా విస్తృతమైన పరిచర్య చేసి తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు కూడా త్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉండి అనేకమైన శ్రమలను అనుభవించి అప్పటికే కొన్ని పత్రికలు కూడా రాసిన పౌలు గారి యొక్క మాటలనే ఆనాటి కాలంలో ఉన్న విశ్వాసులు పరిశీలన చేసి అప్పుడు నమ్మితే నేటి క్రైస్తవ్యం ఖచ్చితంగా మనం వింటున్న ప్రతి బోధన ఏం చేయాలంటే లేఖనానుసారంగా దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క వెలుగులో మనం పరిశీలన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. టు ఎవ్రీ యూత్ అండ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ పీపుల్ హూ ఆర్ లిసనింగ్ గాడ్స్ వర్డ్ టుడే, యాజ్ క్రిస్టియన్స్ you should not believe anything and everything you hear and you see. You must examine God's word. You must examine through the word of God. You must examine with the help of Holy Spirit, and then only you have to believe and follow certain teachings or thoughts that which were coming. అయితే ఈ సహోదరుడు అతడు చేసిన వీడియోస్లో ఒక్క వీడియో, చిన్న క్లిప్ మనం వింటే ఆయన యొక్క ఆరోపణలు ఏంటో మనకు తెలుస్తాయి. క్రిస్టియన్ స్టాటస్ వేపించుకోవచ్చా? మనం బైబిల్ ప్రకారమే చూద్దాం. మనం ఎవరినైనా టాటూ సిన్నా అని అడిగితే ప్రతి ఒక్కరు లెవిటికస్ చాప్టర్ 19:28 వర్స్ అని చూపిస్తారు. బట్ అది క్రిస్టియన్స్ అందరికీ మోరల్ లా గానీ యూనివర్సల్ కమాండ్ గానీ కాదు. అది ఇజ్రాయిల్ అందరూ పాగన్ రిచువల్స్ లో అండ్ ఐడలిటరీలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వచ్చిన సందర్భ వాక్యం. కంటెక్స్ట్ చాలా మంది మిస్ అవుతారు. ఏదో ఒక వర్స్ తెచ్చేసామా, చెప్పేశామా, అంతే. మీరన్నట్టు ఆ లేవికాండం వచ్చినని మనం ఫాలో అవ్వాలైతే అదే 27వ వచనంలో షేవింగ్ చేయకూడదు అని ఉంటుంది. అదెందుకు ఫాలో అవ్వరు? అదే పాత నిబంధనలో సున్నతి కలిగి ఉండాలి అని ఉంటుంది, సర్కంసైజ్. దాన్ని ఎందుకు ఫాలో అవ్వరు? ఓన్లీ ఇది మాత్రమే ఎందుకు ఫాలో అవ్వాలి? ఇక్కడ లాజిక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సెకండ్ లాజిక్, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బైబిల్ ప్రకారం ఏదైనా ఒకటి పాపం అయితే అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవడం మనం చూస్తాం. బట్ టాటూస్ అనేది మాత్రం కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా రిపీట్ అవ్వలేదు. పాత నిబంధనలో అది కూడా సందర్భ వాక్యంలో రిపీట్ అవుతుంది, అంతే. థర్డ్ లాజిక్, ఇది సింపుల్ లాజిక్. ఏంటంటే ఒక క్రిస్టియన్ తన లైఫ్ ని లీడ్ చేయడానికి న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న రూల్స్ ని అప్లై చేయాలి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న రూల్స్ కాదు. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఫౌండేషన్ అండ్ కంటెక్స్ట్ కోసం మాత్రమే, న్యూ టెస్ట్మెంట్ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ కి ఫుల్ఫిల్మెంట్. ఇంకొకటి వస్తాడు, శరీరం దేవుని ఆలయం, దాని మీద ఎటువంటి కట్స్ చేయకూడదు అంటాడు. సరే, నీ లాజిక్ ప్రకారమే చూస్తే సర్జరీస్ అన్ని పాపం అయిపోతాయి. పుట్టుకతో కళ్ళు లేని వాడికి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కూడా పాపం అయిపోతుంది. పొట్టను కోసి బిడ్డను తీయడం కూడా పాపం అయిపోతుంది. మరి అవన్నీ మనం పాపం అనట్లేదే, అవి కూడా కట్సే కదా. మీరు ఆ చాప్టర్ మొత్తం చదివితే అక్కడ పౌలు సెక్షువల్ ఇమ్మారాలిటీ గురించి, ప్రాస్టిట్యూషన్ గురించి, క్రైస్ట్ బాడీని ఒక ప్రాస్టిట్యూట్ తో యునైట్ చేయడం గురించి చెప్తున్నాడు. మీ బాడీని సెక్షువల్ సిన్ కోసం యూజ్ చేయకండి అని చెప్తున్నారు. ఇంకు గురించో, అపియరెన్స్ గురించో, గ్రూమింగ్ గురించో, ఎక్స్టర్నల్ మార్క్స్ గురించో కాదు. మరి మా పాస్టర్స్ ఎందుకు బ్రో ఇలా చెప్పారు, సిన్ అని చెప్పారు అంటారా? మీరు పాస్టర్స్ చెప్పింది గుడ్డిగా ఫాలో అవ్వకండి, ఎందుకని క్వశ్చన్ చేయండి. వచ్చి బైబిల్లో దాని గురించి వెతకండి, దాని గురించి స్టడీ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు నన్ను కూడా నమ్మండి అని చెప్పను, వెళ్ళండి బైబిల్ చదవండి, కంటెక్స్ట్ అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ నేను తప్పు చెప్పాను అనిపిస్తే వచ్చి బైబిల్తో నన్ను కరెక్ట్ చేయండి. ఎందుకంటే నాకు బైబిల్ కంటే ఈగో ముఖ్యమేం కాదు. నేను ఈగో అంతా పక్కన పెట్టి 65,000 మంది ముందు సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో టాటూ సిన్నా అంటే సిన్ కాదు, నీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. నువ్వు దేనికోసం వేయించుకుంటున్నావు? విగ్రహారాధన కోసం వేయించుకుంటున్నావా? నీలో లస్ట్ ని బయటికి చూపించడానికి వేసుకుంటున్నావా? ఆల్కహాల్ సిన్నా. మీరు నన్ను తిట్టినా, నెగిటివ్ కామెంట్స్ చేసినా, యూత్ ని మిస్లీడ్ చేస్తున్నావు అని నా మీద నిందలు వేసినా, నేను ఇవాళ నిజం చెప్తాను, వినండి.
మనం బైబిల్ ప్రకారమే చూద్దాం. బైబిల్లో ఎక్కడ కూడా డు నాట్ టచ్ ఆల్కహాల్ అని లేదు, బట్ బీ రెస్పాన్సిబుల్ అని ఉంది. ఆల్కహాల్ ని నువ్వు ఎప్పుడైతే కిక్ కోసం, మత్తు కోసం, ఇంకా మత్తు ఎక్కి నువ్వు కంట్రోల్ పోయే విధంగా తాగుతావో అప్పుడు పాపం అవుతుంది. అంతేగాని ఏదన్నా అకేషనల్ గా చిన్న అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే ఆర్ ఆల్కహాల్ తీసుకుంటే అది పాపం అవ్వదు. థ్యాంక్ యూ. అయితే వీడియో అంతటికి చేసిన ఈయన కింద ట్యాగ్ లైన్ ఇచ్చింది ఏంటంటే, ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. ఇది నేను గమనించినది, లేదా ఐ థింక్ ఇది బైబిల్ గ్రంథంలో క్లియర్గా చెప్పబడుతున్నది, మీరే చెక్ చేసుకోండి అని. ఇప్పుడు ఇతడు చెప్పిన మాటల్లోనే కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా, పాపము అన్నది పాపముగా బైబిల్ గ్రంథంలో చిత్రీకరించబడ్డానికి ఈ వీడియోలో చెప్పిన విషయం ప్రకారం ఆ పాపాన్ని బైబిల్ గ్రంథంలో మళ్ళా రచిస్తేనే అది పాపము అని అంటున్నారు. అంటే ఉదాహరణకు టాటూస్ వేయకూడదు అని లేవియా కాండంలో రచించబడిన మాట లేవియా కాండంలో మాత్రమే ఉంది. అది మరలా రిపీట్ చేయబడితే అప్పుడే అది ఖచ్చితమైన పాపము, అప్పుడే అది చేయకూడని పాపము అంటున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బైబిల్ ప్రకారం ఏదైనా ఒకటి పాపం అయితే అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవడం మనం చూస్తాం. బట్ టాటూస్ అనేది మాత్రం కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా రిపీట్ అవ్వలేదు. పాత నిబంధనలో అది కూడా సందర్భ వాక్యంలో రిపీట్ అవుతుంది అంతే. ఇంకా బైబిల్ గ్రంథం నుంచే దీనికి సమాధానం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక పాపాన్ని మరలా రచిస్తేనే పాపము అని మనం గమనించాలి అని అనుకున్నట్లయితే, పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు దేవుడు నరబలిని ఆయన ఖచ్చితంగా ఖండించి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో చాలామంది రాజులు బుద్ధి చెడించి వారి యొక్క పిల్లలను, దేశంలో ఉన్న ప్రజలను నరబలిగా అర్పించారు. వాటన్నిటినీ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, దైవజనులు, దేవుడు ఆయన ఖచ్చితంగా ఖండించాడు. అయితే కొత్త నిబంధనలో మనం ఎక్కడైనా నరబలుల గురించి మీరు చేయవద్దన్న విషయాన్ని చూస్తామా? ఎక్కడా చూడం. There is no reference in New Testament that says child sacrifices are prohibited. Only we see that prohibition in Old Testament, that only few times. అయితే మరి అలాగున ఎక్కువ సార్లు లేదు గనక, పాత నిబంధనలో ఉన్నది మళ్ళీ కొత్త నిబంధనలో లేదు గనక ఇప్పుడు నరబలి చేద్దామా అంటే చేసిన వారిని తీసుకుని వెళ్ళి జైల్లో వేసి ఉరిశిక్షను వారికి ఇస్తారు. ఎందుకంటే నరబలి లేదా పిల్లలను చంపడం, బలిగా అర్పించడం ఏ దేశంలోనూ ఏ ప్రాంతంలోనూ అంగీకరించబడే క్రియ కానే కాదు. ఇలాగున బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఒక పాపాన్ని మళ్ళా రాస్తేనే పాపము అంటే ఆ అవసరత రాలేదు ఆ పరిస్థితుల్లో. ఒక సమయానికి వచ్చిన అవసరత మళ్ళా వేరే పరిస్థితుల్లో రాలేదు. ఇది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దిస్ ఈస్ ది ఫౌండేషన్ ప్రిన్సిపల్ అన్నమాట. దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిపిటేషన్ ఫర్ కమాండ్మెంట్ టు షో ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఒక ఆజ్ఞను ఇది ఆజ్ఞ అని చెప్పడానికి మళ్ళా చెప్పవలసిన అవసరత లేదు. బైబిల్ గ్రంథంలో ఒకసారి ఉన్నదంటే అది ఖచ్చితంగా ఆజ్ఞే. దాన్ని మనం అనుసరించడమే మనుషులుగా దేవుడు మన పట్ల ఆయన ఉంచిన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దీవెన. హల్లెలూయా. మరి పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం రెండిటికి తేడా ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నవి మనం పాటించవలసిన అవసరం లేదు, కొత్త నిబంధనలో ఉన్నవే మనం పాటించాలి. పాత నిబంధన కేవలం కొత్త నిబంధన యొక్క నెరవేర్పు మాత్రమే. వి షుడ్ నాట్ ఫాలో ఓల్డ్ టెస్ట్మెంట్, వి షుడ్ ఫాలో ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ బికాస్ ఓటీ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎన్టీ అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే గమనించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం, దేవాది దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తిమోతి గారికి ఒక మాట రాయించారు. ఆ మాట ఇలాగునున్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైనదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా క్లియర్గా
చాలా స్పష్టంగా అక్కడ రచించబడిన మాట, ఎవ్రీ వర్స్ ఈస్ గాడ్స్ బ్రెత్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈస్ గివెన్ టు కరెక్ట్ అవర్ సెల్స్, టు టీచ్, టు ఎక్విప్ అండ్ టు ఎంపవర్. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, అంటే ప్రతి లేఖనము దేవుడిచ్చినది. ఆ ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యొక్క శిక్షణ చేయుటకు ప్రయోజనకరం. అంటే ఏ లేఖన భాగాన్ని కొట్టివేయడం లేదు కనుక దీన్ని మనం గమనించాలి. ఇక మూడవదిగా ఒక ఫండమెంటల్స్ గమనించవలసినది ఏంటంటే, ముందుగా ఒక పాపము అనే ఒక పాపాన్ని మరలా రిపీట్ చేస్తేనే అది పాపం అని కాదు. ఒకసారి బైబిల్ గ్రంథం చెప్తే అది ఖచ్చితంగా పాపమే. రెండవదిగా పాత నిబంధనలు ఉన్నవి పాటించకూడదు, కొత్త నిబంధనలు ఉన్నవి పాటించాలంటే లేదు. అంతా దేవుని యొక్క జీవవాక్యం, దేవుడు మన కొరకు ఇచ్చిన వాక్యం. ఇప్పుడు అసలు అక్కడకు వచ్చిన సందేహం, అతడు చెప్తున్న మాట ఇటు రీతిగా, లేవియా కాండంలో పచ్చబొట్టు వేయించుకోకూడదు, టాటూస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని రచించబడిన ఆ మాట దగ్గరే షేవింగ్ చేయకూడదు అనే మాట ఉన్నది, సున్నతి చేసుకోవాలి అనే కమాండ్మెంట్స్ ఉన్నాయి. మరి అన్నిటిని ఎందుకు పాటించడం లేదు? టాటూస్ గురించి ఎందుకు నేడు మాట్లాడుతున్నారు? ఈ మూవీస్ గురించి ఎందుకు నేడు మాట్లాడుతున్నారంటే, క్రిస్టియన్ స్టాటస్ వేయించుకోవచ్చా? మనం బైబిల్ ప్రకారమే చూద్దాం. మనం ఎవరినైనా టాటూ సిన్నా అని అడిగితే ప్రతి ఒక్కరు లెవిటికస్ చాప్టర్ 19:28 వర్స్ అని చూపిస్తారు. బట్ అది క్రిస్టియన్స్ అందరికీ మోరల్ లా గానీ యూనివర్సల్ కమాండ్ గానీ కాదు. అది ఇజ్రాయిల్ అందరూ పాగన్ రిచువల్స్ లో అండ్ ఐడలటరీలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వచ్చిన సందర్భ వాక్యం. కంటెక్స్ట్ చాలా మంది మిస్ అవుతారు. ఏదో ఒక వర్స్ తెచ్చేసామా, చెప్పేశామా, అంతే. మీరన్నట్టు ఆ లేవికాండం వచ్చినని మనం ఫాలో అవ్వాలైతే అదే 27వ వచనంలో షేవింగ్ చేయకూడదు అని ఉంటుంది. అది ఎందుకు ఫాలో అవ్వరు? అదే పాత నిబంధనలో సున్నతి కలిగి ఉండాలి అని ఉంటుంది, సర్కంసైజ్. దాన్ని ఎందుకు ఫాలో అవ్వరు? ఓన్లీ ఇది మాత్రమే ఎందుకు ఫాలో అవ్వాలి? యాక్చువల్లీ ఆజ్ఞలు అన్నవి 3 రకములైన భాగములు కలిగినవి. ఇది చాలా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. లాస్ హ్యావ్ 3 టైప్స్. వాటిలో మొట్టమొదటి ఏంటంటే సెరమోనియల్ లాస్ అంటారు. అంటే మనం చేసే కార్యక్రమాలు అంటాం కదా, సున్నతి అన్నది ఒక సెరమోనీ, బాప్తిజం అన్నది ఒక సెరమోనియల్ లాస్, సాంప్రదాయపరమైన ఆజ్ఞలు, కొన్ని క్రియలను చేసే ఆజ్ఞలు. ఇక రెండవదిగా సివిల్ లాస్, అంటే ఒక పౌరుడు ఆయన నిర్వర్తించవలసిన ఆజ్ఞలు. భారతదేశానికి మనం అందరం పౌరులం కనుక భారతదేశంలో నివాసం చేస్తున్నప్పుడు భారతదేశ పౌరులుగా భారతదేశ చట్టాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. కనుక పౌరులు పాటించవలసిన చట్టం లేదా ఆజ్ఞలు, అదే రీతిగా సాంప్రదాయపరమైన ఆజ్ఞలు. ఇక మూడవదిగా వచ్చేది ఏంటంటే మోరల్ లాస్ అంటారు. దీన్నే నైతిక ఆజ్ఞలు అంటాం. నైతిక ఆజ్ఞలు. ఇప్పుడు మనమే ఆలోచన చేద్దాం. సున్నతి చేసుకోవడం నైతిక ఆజ్ఞ లేదా దేవుడు ఆయన ఇచ్చిన ఒక సాంప్రదాయపరమైన ఆజ్ఞ? బైబిల్ గ్రంథంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా, నీకు నీ సంతానమునకు ఒక సూచన నేను ఇస్తాను, మీరందరూ ఏం చేసుకోవాలి? సున్నతిని చేసుకోవాలి అని చెప్పాడు. తర్వాత అబ్రహాము యొక్క పిల్లలు వాళ్ళ పిల్లలు సున్నతి చేసుకుంటూ వచ్చారు. ఇట్ ఈస్ ఎ సెరమోనీ, ఒక సాంప్రదాయపరమైన క్రియ. ఇప్పుడు అదే మనం ఇశ్రాయేలీలతో దేవుడు కొన్నిసార్లు మీరు యుద్ధమునకు వెళ్ళండి, వారిని చంపండి, వారి యొక్క పిల్లలను విడిచిపెట్టండి, స్త్రీలను విడిచిపెట్టండి, లేదా వారి యొక్క సంపద అంతటిని మీరు దోచుకొని తీసుకుని రండి అని కొన్నిసార్లు దేవుడు చెప్పాడు. దీన్ని మనము పౌరులకు ఇవ్వబడుతున్న చట్టముగా ఆజ్ఞగా మనం గమనిస్తాం. సివిల్ లాస్ అంటారు. సో సివిల్ లాస్లో యుద్ధ నీతి అది. యుద్ధానికి వెళ్ళిన వాడు ఓడిపోయిన వారిని ఏం చేస్తారు? కొన్నిసార్లు చంపవచ్చు. యుద్ధానికి వెళ్ళిన వారు యుద్ధంలో ఓటమి పాలైపోయిన దేశంలో నుంచి వారు సంపాదించాలనుకున్న ధనాన్ని సంపాదించుకోండి. ఇది సివిల్ లాస్. కనుక ఇప్పుడు చివరిగా మనం చూస్తున్నది ఏంటంటే మోరల్ లాస్, నైతిక పరమైన ఆజ్ఞలు. నైతిక పరమైన ఆజ్ఞలు ఏ దేశములోనైనా, ఏ ప్రాంతములోనైనా, ఏ పట్టణములోనైనా ప్రజలందరూ ఏం చేయాలి? పాటించే వారిగా ఉండాలి. దే మస్ట్ ఫాలో moral laws in each and every place. ఇప్పుడు మనం శ్రద్ధగా గమనిద్దాం కొన్ని విషయాలు. సున్నతి అన్నది సాంప్రదాయపరమైన ఆజ్ఞ అయితే ఇప్పుడు ఈ టాటూస్, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఏ సెక్షన్లోనికి వస్తాయి?
ఇవన్నీ నైతిక పరమైన సెక్షన్లోనికి వస్తాయి. సాంప్రదాయాలు అన్నవి ప్రాంతములను బట్టి మారిపోవచ్చు, పౌర ఆజ్ఞలు అన్నవి ప్రాంతాలను బట్టి మారిపోవచ్చు. కానీ నైతికత అన్నది మనుషుడు ఎక్కడున్న నైతికతను ఏం చేయాలి? పాటించాలి, కాపాడుకోవాలి. మనుషులం మనం. మన యొక్క మనుష్య స్వభావాన్ని మనమందరం ఏం చేసుకునే వారిగా ఉండాలి? కాపాడుకునే వారిగా మనమందరం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేడు వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క జనాంగమా, భారతదేశ పౌరులుగా మనమందరం భారతదేశంలో నివాసం చేసినప్పుడు భారతదేశ పౌరులుగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను పాటిస్తాం. అమెరికా దేశానికి ఒకవేళ వెళ్తే అక్కడ ఉన్న ఆజ్ఞలు పాటిస్తాం. అమెరికా దేశస్తులేమి భారతదేశానికి చెందిన ఆజ్ఞలు పాటించవలసిన అవసరత లేదు, ఎందుకంటే వారు ఆ దేశంలో ఉన్నారు, ఆ దేశ పౌరులు వారు. కానీ నైతికత అన్నది ఒకటే. అంటే ఇప్పుడు టాటూస్ గురించి మాట్లాడుతూ దాంట్లో షేవింగ్ గురించి, దాంట్లో మళ్ళీ సున్నతి గురించి ఇదంతా తీసుకుని రావడం జస్ట్ ఏ కన్ఫ్యూజన్. టైప్స్ ఆఫ్ కమాండ్మెంట్స్ని మిక్చర్లోనికి తీసుకుని వచ్చినప్పుడు మనకేం అర్థం కాదు. అందుచేత సాధారణంగా మనము ఏ ఆజ్ఞలను ఇప్పుడు పాటించుకుంటూ వెళ్ళాలంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, ఇక నుంచి సున్నతి మనకు అవసరము లేదు. కొత్త నిబంధనలో కూడా చాలా క్లియర్గా దాని గురించి రచించారు. మరి దేన్ని పాటించాలి? నైతిక విలువలను కలిగిన జీవితాన్ని ఖచ్చితంగా మనుషుడు జీవించాలి. అందుచేత టాటూస్ అన్నవి మనుషుడు ఏం చేయాలంటే నిరాకరించేవారిగా ఉండాలి. దానికి గల మాటను కొత్త నిబంధనలో కొంతమంది దైవజనులు చెప్తూ ఉన్నారట. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటది? నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అన్న మాటను చెప్పుచు అంటున్నారు. ఓకే, దేహము దేవునికి ఆలయం, టాటూస్కి వేయించుకోవడం తప్పైతే మరి సర్జరీస్ చేయించుకోవడం కూడా తప్పే, ఆపరేషన్స్ చేయించుకోవడం కూడా తప్పే అనే యొక్క ఆలోచనను ఈ వ్యక్తి తీసుకుని వస్తున్నాడు. ఇంకొకటి వస్తాడు, శరీరం దేవుని ఆలయం, దాని మీద ఎటువంటి కట్స్ చేయకూడదు అంటాడు. సరే, నీ లాజిక్ ప్రకారమే చూస్తే సర్జరీస్ అన్ని పాపం అయిపోతాయి. పుట్టుకతో కళ్ళు లేని వాడికి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కూడా పాపం అయిపోతుంది. పొట్టను కోసి బిడ్డను తీయడం కూడా పాపం అయిపోతుంది. మరి అవన్నీ మనం పాపం అనట్లేదే. ఇక్కడ గమనించవలసినది చాలా ప్రాముఖ్యం. టాటూస్ అన్నది మనుషుడు వేయించుకున్నా బ్రతుకుతాడు, వేయించుకోకపోయినా బ్రతుకుతాడు. మరి సర్జరీస్, ఆపరేషన్స్ ఎందుకు చేయించుకుంటాం? బ్రతకడానికి, జీవనానికి అపాయం వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లోనే ఎవరైనా ఏం చేస్తారు? సర్జరీ చేస్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ రోగం లేకుండా డాక్టర్ గారు నాకు సర్జరీ చేయండి అంటే ఎవరైనా ఇష్టపడి వెంటనే ఉత్తునే సర్జరీ చేస్తారా? ఎవరు చేయరు. అది వారి యొక్క నీతికి విరుద్ధం. అత్యవసరం కనుక డాక్టర్స్ సర్జరీస్ చేస్తారు. మనం కూడా అత్యవసరం కాకపోతే డాక్టర్ గారు సర్జరీ ఎందుకండి, సర్జరీ చేయకుండా, ఆపరేషన్ చేయకుండానే ఈ వ్యాధిని నిర్మూలన చేయండి, తొలగించండి అని చెప్పి మనం మాట్లాడతాం. కానీ సర్జరీ చేశారంటే అవసరం, ప్రాణం పోతుంది చేసుకోపోతే. కానీ టాటూస్ వేసుకోపోతే ప్రాణం పోతుందా? పోనే పోదు. కనుక ప్రాణం పోయేంత రీతిలో ఉండేది కాదు టాటూస్. మనం వేసుకున్నా బ్రతుకుతాం, వేసుకోకపోయినా బ్రతుకుతాం. కనుక వేసుకోకపోకుండా ఉండడమే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన శరీరాన్ని కాపాడుకోవడం మనుషునికి ఉత్తమమైన క్రియ. హల్లెలూయా. ఏంటి చెప్పండి? దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఏం చేసుకోవాలి? మనమందరము కాపాడుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధ దేవుని యొక్క నామాన్ని ప్రచురపరుస్తూ దేవుని కొరకు సాక్షులుగా బ్రతికిన చాలామంది గొప్ప గొప్ప దేవుని యొక్క దైవజనులు క్రీస్తునకు శకం 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలో ఉన్న దైవజనులను చర్చ్ ఫాదర్స్ అంటారు. సంఘ పెద్దలు లేదా సంఘ పురోహితులు, బిషప్స్ అని వారిని పిలుస్తారు. చర్చ్ ఫాదర్స్ ఆఫ్ ఎర్లీ సెంచరీస్, దే ఆర్ ది ఫౌండేషన్ ఫర్ దిస్ బైబిల్. ఈ బైబిల్ గ్రంథం ఇటు రీతిగా అన్ని పుస్తకాలు అమర్చబడి ఇటు రీతిగా ఉన్నది అంటే, క్రైస్తవ విశ్వాసం ఒక స్థానాన్ని సంపాదించుకున్నది అంటే ఆనాటి కాలపు క్రైస్తవ పెద్దలు లేదా క్రైస్తవ దైవజనులు చాలా ప్రముఖులు. వారిలో క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనబడుచున్న ఒక దైవజనుడు ఇటు రీతిగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, టు మైల్యూట్ ది బాడీ ఈజ్ టు ఇన్సల్ట్ ది క్రియేటర్. శరీరము మీద ఒక గీతలు గీయించుకొని శరీరాన్ని నచ్చినట్లు మార్చుకోవడం ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తకు అవమానమును తీసుకుని రావడం అని చెప్తే ఆయన ఒక మాట చెప్పాడట, ఇఫ్ టాటూస్ ఆర్ రాంగ్, టాటూస్ వేయించుకోవడం తప్పైతే
నిజంగా అది తప్పే, నిజంగా అది తప్పే. టాటూస్ వేయించుకోవడం తప్పే. అదే రీతిగా టెర్టులియన్ అనబడుచున్న ఒక దైవజనుడు, చాలా అద్భుతమైన వ్యక్తి. ఈయన కూడా చెప్పింది ఏంటంటే, టాటూస్ దే డిస్హానర్ ద ఫేస్ విచ్ గాడ్ ఫార్మ్డ్ హూ డిస్ఫిగర్ ద బాడీ బై మార్కింగ్. దేవుడు మీకు ఇచ్చిన రూపాన్ని చెరిపి వేసుకోవడం ఈ పచ్చబొట్లు వేయించుకోవడం అని. పోన్లే, వేయించుకోవడం తప్పే అండి, అర్థమైంది. మరి వేసుకున్న వారి యొక్క సంగతి ఏంటి? తప్పని తెలియక వేయించుకున్నారు గనక ఇప్పటికైనా మారు మనసు పొంది వాటిని ఏం చేయవలసిన అవసరం లేదు. అలాగున దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మన పాప జీవితాన్ని విడిచిపెడితే దేవుడు మనకు పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కనుక టాటూస్ వేయించుకోవడం తప్ప అంటే తప్పే. ఆనాడు లేవియా కాండంలో ఇది వద్దు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, అది విగ్రహారాధనకు సూచనగా నాటి కాలంలో ప్రజలు చేస్తూ ఉండేవారు. ఒక టాటూ వేయించుకోవడం, ఒక గీతలను చేతుల మీద రాసుకోవడం, కొన్ని బొమ్మలు రాయడం, అది విగ్రహారాధనకు ఒక ప్రతిబింబంగా ఉండేది. అందుచేత దేవుడు వద్దన్నాడు. దేవుడు వద్దన్నాడు అంటే దాని వెనకాల ఖచ్చితంగా కారణం అన్నది ఉంటుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో మరి విగ్రహారాధన తప్పు కాదండి అని ఎవరైనా చెప్పగలరా? తప్పే. అప్పుడు టాటూస్ వేయించుకోవడం కూడా అక్షరాల తప్పు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ ఇట్ కాజెస్ సర్టెన్ ఎలర్జీస్ టు. శరీరానికి పడకపోతే చాలా రకములైన ఎలర్జీస్ కూడా వస్తాయి. కొంతమంది స్కిన్ క్యాన్సర్ వచ్చిన ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. సో జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన శరీరాన్ని ఏం చేసుకునాలి అంటే కాపాడుకోవాలి. నేడు ఫేస్బుక్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు హృదయం తరుక్కుపోతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు, పుట్టిన పిల్లలు సరైన ఆకారం లేక, గడిచిన దినాన్ని ఒక వీడియో చూశాను, చాలా దుఃఖం వేసింది. ఇక్కడ పెదం దగ్గర ముక్కు వచ్చేసి ఇక ఓపెన్ చేయడానికి లేకుండా పుట్టింది. మొత్తం తలంతా ట్యూమర్స్తో ఉన్నది ఆ పాప. డిస్ఫిగర్లో చాలామంది పుడుతూ ఉన్నారు, సరైన ఆకారంలో కాకుండా. దేవుడు మనకు చక్కటి ఆకారాన్ని ఇచ్చాడు, చక్కటి రూపాన్ని ఇచ్చాడు, చక్కటి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని మనంతట మనం పాడు చేసుకోవడం చాలా చాలా బాధాకరం. కనుక టాటూస్ అన్నది మనుషుడు వేయించుకోకూడదు. ఇక రెండవదిగా మద్యపానీయము దగ్గరికి వద్దాం. మద్యపానీయము గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ఆయన చూపించారు. యాక్చువల్లీ ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్న ఒక వచనము ఇలాగున రచించబడి ఉన్నది. ఒకసారి ఎవరైనా తీసి చదివి వినిపించండి. ఎఫెసియన్స్ 5:18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. హల్లెలూయా. సో చూడండి, మరియు ఏమన్నారు? మద్యముతో మత్తులై ఉండకుడి అన్నారు, కానీ మద్యాన్ని సేవించద్దు అనలేదు. అంటే కొంచెం మొత్తాదులో మద్యాన్ని తీసుకోవచ్చు. మత్తులైపోయి మనుషుడు తన ఉన్న పరిస్థితిని మర్చిపోయే రీతిగా తీసుకోవడం తప్పు అని అతడు వీడియోలో చెప్తూ ఉన్నారు రాహుల్ గారు. ఆల్కహాల్ ని నువ్వు ఎప్పుడైతే కిక్ కోసం, మత్తు కోసం, ఇంకా మత్తు ఎక్కి నువ్వు కంట్రోల్ పోయే విధంగా తాగుతావో అప్పుడు పాపం అవుతుంది. అంతేగాని ఏదన్నా అకేషనల్ గా చిన్న అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకుంటే అది పాపం అవ్వదు. ఎందుకంటే బైబిల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తుంది, అంతేగాని ప్రతిదాన్ని అవాయిడ్ చేయండి అని కాదు. అయితే సహోదరునికి ఒక విన్నపం ఏంటంటే, మద్యాన్ని ఎవడైనా కొంచెంగానే స్టార్ట్ చేస్తాడు తీసుకోవడం. అలవాట్లు ఉండదు కదా. ఎవడ ఫస్ట్లో బాటిల్ ఎత్తేసి ఎవడ తాగేలేడు. తీసుకునేవాడు ఎప్పుడు చిన్నగా తీసుకుంటాడు. ఆ తీసుకున్నది కాస్త ఏమవుతుందంటే చివరికి వ్యసనంగా మార్చబడుతుంది. నేడు మద్యపానీయము చేస్తున్న చాలామంది ప్రజలు వారి యొక్క జీవితంలో దాన్ని కొద్దిగానే ప్రారంభించారు. ఏదో స్నేహితుడు ఇచ్చాడనో, ఏదో ఇంట్లో గొడవైందనో, ఏదో హృదయంలో కలవరం ఉందనో, లేదా ఏదో బాగుంటుందేమో ట్రై చేద్దామేమో అన్న రీతిలోనే యవనస్తులు ఎవరో ఒకరు ట్రై చేసి ఉంటారు. కానీ కాలక్రమం బట్టి దానికి ఏమైపోతారంటే బానిసలు అయిపోతారు. కొంచెం మొత్తాదిలో తీసుకుంటే తప్పు కాదు, మత్తులు అయిపోతేనే తప్పు అంటే తప్పు ఎప్పటికీ కూడా తప్పే. సిన్ ఇస్ సిన్, ఆల్వేస్ సిన్. పాపము ఎప్పటికీ పాపమే, నేరము ఎప్పటికీ నేరమే. చెయ్యి నరికినా నేరమే, తల నరికినా నేరమే. దొంగతనం 10 రూపాయలు చేసినా నేరమే, 100 రూపాయలు చేసినా, లక్షలు చేసినా నేరమే. ఏదైనా నేరమే. ఇక్కడ అందుచేత
సహోదరుడు చెప్తున్న మాట, దిస్ బ్రదర్ ఈస్ సేయింగ్ దట్ ఇఫ్ వి టేక్ ఆల్కహాల్ ఇన్ స్మాల్ కంటెంట్ విచ్ doesn't make us to lose our consciousness, it is not a sin. Then I am asking, is it possible for a man to take just a small quantity and survive all his life long? He will keep increasing the quantity and get addicted. కొంచెం మొత్తాదులోనే ఎప్పుడు తీసుకుంటూ గడిపేస్తానంటే అలాగ ఉండడు. ఏదో ఒక సమయాన్ని ఏం చేస్తారంటే మొత్తం బాటిల్ ఎత్తేస్తారు. నేడు పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా మద్యాన్ని ఏం చేస్తున్నారు, సేవిస్తున్నారు. అయితే ఇంకా బాధాకరమైన విషయం, కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే యేసయ్య కూడా మద్యం తాగాడన్న విషయాన్ని నేను నిరూపిస్తాను అని చెప్తూ కామెంట్ పెడుతూ ఉన్నారు. ఇందాక మనం చూసిన వీడియోలో ఏమో ఎవరైనా నన్ను సరి చేస్తే నాకేం పర్వాలేదు, ఇగో ఏం లేదు, 63,000 మందికైనా నేను క్షమాపణ చెప్తాను. కామెంట్లో కొన్ని వందలాది మంది నువ్వు చేస్తుంది తప్పు భయ్యా బ్రో అని చెప్తూ ఉంటే వారికి చెప్తూ యేసయ్య కూడా మద్యాన్ని తాగాడు. ఓకే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మద్యం అన్న దానికి ఏన్షియంట్ టైమ్స్ నుంచి 3 types ఆఫ్ వైన్స్ ఆర్ దేర్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్రాక్షారసం అని చూస్తాం కదా. సో పాత కాలం నుంచి 3 రకములైన ద్రాక్షారసం. ఫస్ట్ వన్ ఈజ్ ప్యూర్ వైన్, ఎటువంటి కలయికలు లేనటువంటి ద్రాక్షారసం. సెకండ్ వన్ డైల్యూటెడ్ వైన్, కొంచెం నీటితోనూ లేదా కొన్ని పదార్థములతోనూ కలపబడిన ద్రాక్షారసం. మూడవది ఫర్మెంటెడ్ వైన్, అంటే కొల్లబెట్టిన ద్రాక్షారసం. సో ఇప్పుడు ఏది తాగడం తప్పంటారు మీరు? ఒరిజినల్ ద్రాక్షారసం తాగడం తప్ప, లేదా డైల్యూషన్ చేసిన ద్రాక్షారసం తాగడం తప్ప, లేదా ఫర్మెంటెడ్ ద్రాక్షారసం తాగడం తప్ప? ఏది మనుషునికి మత్తిస్తుంది? ఫర్మెంటెడ్. ఇప్పుడు మరి మీరు ప్రభు వాళ్ళకి ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తున్నారు, దాన్ని ప్రిజర్వేషన్ ఉండడానికి దాంట్లో కొన్ని కలుపుతున్నారు కదా, ఫర్మెంటెడ్ కదా అంటే దాన్ని తాగిన లెవెల్లో మొత్తొచ్చి కింద పడిపోలేదు. సో దాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అప్పగింపబడుతున్న ముందు రాత్రి పస్కా పండుగను ఆచరిస్తూ ఆయన ద్రాక్షారసాన్ని తాగాడు. ఆ తదుపరి నేను మీ అందరి కొరకు చిందిస్తున్న ఈ యొక్క నూతన నిబంధన రక్తం అని చెప్పి ద్రాక్షారసాన్ని ఆయన మరలా తాగాడు. అది ఏమాత్రము ఫర్మెంటెడ్ కానే కాదు, ఏమాత్రం ఫర్మెంటెడ్ కానే కాదు. గ్రీక్ భాషలో ఫర్మెంటెడ్కి అంటే కొల్లబెట్టిన ద్రాక్షారసానికి సాధారణమైన ద్రాక్షారసానికి ఒకే పదం ఉపయోగించారు. అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. సో అయితే యేసయ్య ఒకవేళ కొల్లబెట్టిన ద్రాక్షారసం తాగిది మీ కొరకు నా యొక్క శరీరం అంటే ఆయన శరీరం ఏమైపోవాలి? ఆయన రక్తం ఏమైపోవాలి? కుళ్ళిపోయిన రక్తం అవ్వాలి. కుళ్ళిపోయిన రక్తంతో యేసయ్య ఎలాగున మనుషులందరికీ రక్షణ ఇస్తాడు అంటే, ఇప్పుడు వరకు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్న వ్యక్తి క్రైస్తవుడు కానే కాదు. ఇప్పటి వరకు క్రైస్తవులు అని చెప్పుకుంటే మనం అందరం క్రైస్తవులు కాము. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మాత్రమే చిందించాడు. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది మన యొక్క విశ్వాసం అది. యేసయ్య తన యొక్క నిష్కరంకమైన నిర్దోషమైన పరిశుద్ధమైన రక్తాన్ని, విలువైన రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందించి మనందరినీ రక్షింపబడిన వానిగా ఆయన మార్చిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక సహోదరుడు, అదే రీతిగా క్రైస్తవులు, ఈ వీడియో వీక్షిస్తున్న వారు గమనించాలి, మనం ఎవరిని అనుసరిస్తున్న వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేయాలి. ఆల్కహాల్ అనేది దానంతట అది సిన్ అయితే, ఆ పదార్థమే సిన్ అయితే జీసస్ వాటర్ ని వైన్ గా ఎందుకు మార్చారు? ఇప్పుడు కొంతమంది అంటారు అది వైన్ కాదు, అది ద్రాక్షరసం అని. నో, అది ద్రాక్షరసం కాదు. ఎవ్రీవన్ బ్రింగ్స్ గుడ్ వైన్ ఫస్ట్, వెన్ పీపుల్ ఆర్ డ్రంక్ ఫ్రీలీ దెన్ ద ఇన్ఫీరియర్. దీన్ని మనం గ్రీక్ లాంగ్వేజ్ లోకి ఇంటర్ప్రిట్ చేస్తే ఆ గుడ్ వైన్ అనే ప్లేస్ లో ఓయినోస్ అని ఉంటుంది. ఓయినోస్ అంటే రియల్ ఫర్మెంటెడ్ వైన్. అంటే ఏదైతే నువ్వు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే నీకు మత్తెక్కుతుందో ఆ. మరి యేసయ్య ద్రాక్షారసాన్ని, ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చిన మొట్టమొదటి అద్భుత కార్యం ఉంది కదండి. అక్కడ ఏమైనా ఆయన తనంతట తానే నీటిని కొల్లబెట్టిన ద్రాక్షారసంగా మార్చాడా అంటే, తాగిన వారు ఎవరు ఇది నాకు మత్తిచ్చింది అని చెప్పలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదివితే అక్కడ వారు అంటున్నది ఏంటంటే, నువ్వు ముందు తెచ్చిన ద్రాక్షారసము కంటే ఇది మాధుర్యముగా ఉన్నది. ఇట్ ఈస్ టేస్ట్ఫుల్, స్వీట్, మాధుర్యంగా ఉన్నది, ఇది మాకు మత్తిస్తుంది అని ఎక్కడ చెప్పడం లేదు. కనుక ఆల్కహాల్ నువ్వు కొంచెం మొత్తాదులో తీసుకున్నా, ఎంత మొత్తాదులో తీసుకున్నా అది ఖచ్చితమైన పొరపాటే.
ఖచ్చితమైన పొరపాటు. యవనస్తులారా, నేను కొంచెమే తీసుకుంటున్నాను కదా అనుకుంటూ మీరు భావించవద్దు. ఎంత మొత్తాదులో మనం తీసుకున్నా అది తప్పే. ఎందుకంటే చిన్నగా ప్రారంభించినది ఖచ్చితంగా మనను పెద్ద పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. దొంగ ఎవడు ఒకేసారి ₹1,00,000 దొంగతనం చేయడానికి ప్రయత్నము చేయడు. ముందు ఏదో చిన్న చిన్న దొంగతనం చేసేవాళ్ళే తర్వాత ఏం చేస్తారు? పెద్ద దొంగతనం చేస్తారు. అదే రీతిగా చిన్న చిన్నగా ప్రారంభమైనవే ఆఖరికి మన యొక్క ప్రాణాలను తీస్తాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. నేటి రోజుల్లో ఆల్కహాల్ తాగి స్మోకింగ్ చేసి చాలామంది చనిపోతున్న వారి యొక్క సంఖ్య చాలా అత్యధికం. నేను గడిచిన దినాల్లో చెప్పాను, వీధి కోటాలలో, గృహ కోటాలలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మాట్లాడుతూ చెప్పిన ఇంట్రొడ్యూషన్లో చెప్పిన విషయం ఏంటంటే, ఈ యాక్సిడెంట్స్ జరిగి చనిపోయిన వారి సంఖ్య కంటే, HIV వచ్చి చనిపోయిన వారి యొక్క సంఖ్య కంటే, వివిధ రోగములు వచ్చి చనిపోయిన వారి యొక్క సంఖ్య కంటే, మద్యం తాగి స్మోకింగ్ చేసి ఊపిరితిత్తులు, లంగ్స్, లివర్ పాడైపోయి, కాలేయం పాడైపోయి చనిపోయిన వారి యొక్క సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువ అంట. లక్షల్లో ఉన్నారంట. అంటే కొద్దిగా ప్రారంభించిన ఏదో ఒక రోజున అది మన యొక్క శరీరంలో ఏం చూపుతుంది? ప్రభావం అన్నది ఖచ్చితంగా చూపుతుంది. అందుచేత మనం ఏమాత్రం మన యొక్క జీవితంలో ఆల్కహాల్ అన్నది ముట్టుకోకూడదు. ఇప్పుడు ఇందాక నేను ఆదిమ సంఘ పెద్దల నుంచి కొన్ని మాటలు చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా కొన్ని మాటలు. చర్చ్ ఫాదర్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్ 1st century AD or 3rd century AD, 3వ శతాబ్దపు లేదా 2వ శతాబ్దపు సంఘ పెద్దలు లేదా దైవజనులు వారు చెప్పిన మాటల్లో కొన్ని మాటలు. ఒకటి, అగస్టిన్ ఆఫ్ హిప్పో అనబడుచున్న దైవజనుడు. ఇతని గురించి చాలాసార్లు మీరు విని ఉండవచ్చు, నేను కూడా చెప్పాను. అగస్టిన్ ఆఫ్ హిప్పో అనబడుచున్న వ్యక్తి చెప్పిన మాట, ఐ ఫియర్ డ్రంకన్నెస్ నాట్ బికాస్ ఇట్ వాస్ ఫార్బిడెన్ బట్ బికాస్ ఇట్ ఎన్స్లేవ్డ్ ది సోల్. నేను మద్యానికి భయపడుతున్నాను ఎందుకంటే అది నిషేధించబడినదని కాదు, కానీ అది మనుషుని యొక్క ఆత్మని ఏం చేస్తుందంటే బానిసగా మారుస్తుంది అంటున్నాడు. నిషేధించడం అంటే బైబిల్ గ్రంథంలో నుంచి మాట్లాడడం లేదు. పాశ్చాత్యక దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో మద్యం తాగడం నిషేధము కాదు. అందరికీ అలవాటు, అందరూ తాగుతూ ఉంటారు నచ్చినట్టు. కానీ ఆయన అంటున్న మాట, ఈయన సాక్ష్యం వింటే మీరు మైమరిచిపోతారు. 15వ ఏట వరకు మద్యం తాగి వివిధ గృహాల్లోనికి వెళ్ళి తన యొక్క జీవితాన్ని వేశ్యలతో గడిపి నాశనం చేసుకున్న వ్యక్తి, దేవుని చేత పట్టబడి, పిలువబడి, దేవుని యొక్క వాక్కు చేత మలచబడి, దేవుని యొక్క సేవకునిగా మార్చబడిన తర్వాత చెప్తున్నాడు, ఐ ఫియర్ అబౌట్ డ్రంకన్నెస్. మద్యము సేవించడం గురించి నాకు భయం. ఎందుకంటే అది మనల్ని ఎలా చేస్తుందంటే మన ఆత్మను, మన యొక్క ప్రాణాన్ని బానిసలుగా మారుస్తుంది. నేడు ఎంతమంది బానిసలుగా అయిపోలేదు, కొద్దిగానే ప్రారంభించారు కానీ బయటకు రాలేని వారిగా మార్చబడ్డారు. కనుక మద్యం, ధూమపానం ఇవన్నీ ఏంటంటే మనుషునికి చాలా చాలా ప్రమాదకరం. ధూమపానము గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేఖన భాగం లేదు కదండి. అంటే ఎక్కడ ఎక్స్ప్లిసిట్లీ రాయాల్సిన అవసరం లేదు. మత్తులై ఉండవద్దు అంటే సిగరెట్స్ కూడా మనుషుల్ని ఏం చేస్తున్నాయి? మత్తులు చేస్తున్నాయి. డ్రగ్స్ మనుషుల్ని డ్రగ్స్ ఆ కాలంలో లేదు, ఇప్పుడు వచ్చింది. డ్రగ్స్ తీసుకోవచ్చా? బైబిల్ గ్రంథంలో లేదు. అంటే అందుచేత సింగిల్ వర్డ్లో మత్తులై ఉండకూడదు. షుడ్ నాట్ టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ విచ్ మేక్ us into such state. కనుక ప్రియమైన వాళ్ళారా, వీక్షకులారా, అదే రీతిగా ప్రియ సహోదరులు రాహుల్ గారు, మీరు మీ యొక్క బోధలను ఒకసారి, వీడియోస్ని ఒకసారి సరి చేసుకునాలి. చెప్పే ముందు లేఖన భాగాన్ని సరిగ్గా పరిశీలన చేయాలి. వింటున్నవారు, వీక్షిస్తున్నవారు, క్రైస్తవులైన మనమందరం కూడా చాలా శ్రద్ధతో ఎవరి మాటలు వింటున్నాం, ఏ బోధన మనం పాటిస్తున్నాం అన్నది శ్రద్ధగా గమనించాలి. లేదన్నట్లయితే దేవుడిచ్చు స్థానాన్ని, దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం? పోగొట్టుకునే వారిగా ఉంటాం. చివరిగా నా మాటలు ముగిస్తున్నాను. ముగించే ముందు ఒక్క మాట, రాహుల్ గారు ఐ యామ్ క్రిస్టియన్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్తూ ప్రారంభిస్తారు. సో క్రైస్తవునికి అసలైన ఆదర్శం ఎవరు? మీరందరూ చాలా జ్ఞానమైన వారు. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది క్రిస్టియన్స్.
మరి ఇప్పుడు యేసయ్య జీవితాన్నే మనం చూద్దాం. యేసయ్య ఆయన మద్యం తాగాడా? ఆయన స్మోకింగ్ చేశాడా? ఆయన టాటూస్ వేయించుకున్నాడా? పాపం చేసేసాను నేను, కానీ నేను సెల్ఫ్ కంట్రోల్తో, నేను ఆశా నిగ్రహంతో ఆ తప్పును చేసి నేను కంట్రోల్ చేసుకున్నాను అని ఎక్కడైనా యేసయ్య అన్నారా? లేదు. ఆయన తన యొక్క జీవితాన్ని మనకు ఒక ఆదర్శనీయంగా ఉంచాడు. పాపం ఎరుగని వానిగా ఈ భూలోకానికి వచ్చాడు, పాపం ఎరుగని వానిగా జీవించాడు, పాపం ఎరుగని వానిగానే పాపులందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించి పాపం ఎరుగని వానిగానే ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు. ఏ పాపమని ఎరగని దేవుడు ఆయన. హీ డిడ్ంట్ డూ ఎనీ సిన్. కనుక ఆయనను మనం లక్ష్యంగా తీసుకున్నాం. బికాస్ క్రిస్టియన్స్, క్రైస్తవులు అంటే క్రీస్తు అనుసరులు. క్రిస్టియన్స్ మీన్స్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. కనుక యేసయ్యను మనం అనుసరించాలి. ఏదో ఎవరు చెప్పాలనో, వాళ్ళు చెప్పాలనో, వీరు చెప్పాలనో కాదు. యేసయ్య ఇది చేశాడా? చేయలేదు. అలా అని చెప్పి యేసయ్య పెళ్లి చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకోనంటే దట్ ఈస్ అనదర్ థింగ్. ఆయనకు అది అవసరం లేదు. ఆయన వచ్చినది వేరే కార్యమును బట్టి. ఇట్ ఈస్ నాట్ హిస్ పర్పస్. కనుక యేసయ్య ఈ భూలోకంలో మొరాలిటీని మనకు ఎలాగైతే ఆదర్శంగా చూపించాడో, దైవికమైన లక్షణములు కలిగి మనుషుడు ఎలా బ్రతకాలో దైవభక్తితో మనకు చూపించాడో, దాన్ని మనం అనుసరించినప్పుడు క్రీస్తుని పోలి నడుచుకున్న వారిగా, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకునే వారిగా మనమందరం ఉంటాం. హల్లెలూయా. కనుక నేటి తరపు యవనస్తులు, టుడేస్ యంగర్ లైఫ్స్, యంగర్ జనరేషన్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్ whom you are following. Follow Jesus, follow God's word and examine God's word and do what Bible says. బైబిల్ గ్రంథం తెలియజేసేది చేయండి, యేసయ్యను అనుకరించండి, యేసయ్య దీవెనలు పొందుకోనండి. మరి అదే రీతిగా మనందరినీ దేవుడు ఆశీర్వదించి కలుషితమైన ఈ లోకంలో, కలుషితమైన బోధల మధ్య, కలుషితమైన ప్రజల మధ్య, ఏ కలుషితమైన స్వభావమైనను మనము ధరించకుండా పరిశుద్ధమైన క్రీస్తును అనుసరిస్తున్న మనం పరిశుద్ధంగా, పరిశుద్ధమైన రాజ్యంలోనికి చేర్చబడేవారిగా ఉండడానికి అతి పరిశుద్ధుడైన దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొనండి, ప్రార్థించుకుందాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన బట్టి ఇది కేవలము ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో స్నేహపూర్వకంగా వీడియో చేయడం, ఇతర యవనస్తులు వారు తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా చేసిన వీడియో. కనుక ఒకవేళ మన జీవితంలో ఉన్న తప్పిదములను మనం గ్రహించి వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నట్లయితే, దేవుని యొక్క విలువైన హస్తములకు మనల్ని మనం సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. కృపాక్షేమములు మా ఎడల కనుపరచుచు మానవాళిని రక్షించుటకు ఈ భూలోకానికి వచ్చిన దేవా, అయా మీరు మా అందరి కొరకు ఒక ఆదర్శనీయమైన జీవితాన్ని జీవించి నైతిక విలువలను కలిగి మనుషులుగా మేము ఎలాగున బ్రతకాలో, మనుష్య స్వభావాన్ని దాల్చిన మేము అసలు నీవు ఎలాగున మమ్మల్ని ఉండాలని కోరుకున్నావో అలాగున ఉండడానికి నీవు మాకు ఒక గొప్ప ఆదర్శనీయమైన జీవితాన్ని చూపించినందుకు వందనాలు. అయ్యా, నేడు మనుషులు ఆలోచనలను మించిన వారిగా, జ్ఞానము మితి మీరిన వారిగా తయారై వివిధ రకములైన ఆరోపణలతో, ఆలోచనలతో నీ వాక్యాన్ని కలుషితము చేస్తూ ఉన్నారు. అయితే వారిని క్షమించండి, నీ వాక్యానుగుణంగా నడుచుకొని కృపను వారికి అనుగ్రహించండి, నీ లేఖనానుసారంగా జీవించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. నేను వాక్యం విన్న నీ బిడ్డలందరూ వాటి రీతిగా నీ వాక్యానుసారంగా జీవించడానికి సాయం చేయండి. మా అందరి యొక్క జీవితం నీ కొరకు సాక్ష్యంగా, నీ కొరకు దీవెనకరంగా, నీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక కనువిప్పుగా ఉండడానికి సాయం చేయండి. క్రైస్తవులుగా నీ వాక్యాన్ని మరచి తప్పి తిరగకుండా నీ వాక్యమునందు నిలబడి జీవించే జీవితాన్ని, సరిగ్గా అర్థం చేసుకునే జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ వాక్యం తెలుసు అని చెప్పుకుంటూ వాక్యములో ఉన్న విషయాలు సరిగ్గా అవగాహనలోనికి రాక ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి దయతో మీరు సరైన అవగాహన వచ్చే రీతిగా మీ ఆత్మ దర్శనమును వారికి అనుగ్రహించండి. ప్రియకుమారుడు గురించి ప్రార్థిస్తున్నాను, దర్శించండి, మారు మనసునివ్వండి, సరైన వాక్యానుభవంలోనికి నడిపించండి. ఒకవేళ అలాగున్న మా జీవితం కూడా ఉన్నట్లయితే సరైన వాక్యానుభవంలోనికి నడిపించండి. ఏదైనా ఉన్న వాక్యం విన్నా మేము అందరం మా యొక్క జీవితాలు సరి చేసుకుంటూ నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకొని
నీ ఘనమైన రాజ్యంలో స్థానమును సంపాదించుకునే వారిగా మేము నిలిచినట్లు మీ కృపను మా ఎడల చూపించండి. ఇప్పటి వరకు వాక్యం విన్న నీ బిడ్డలందరూ నిన్ను అనుసరించే వారిగా వారిని ఆశీర్వదించి నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య దీవెన, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడయున్నుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుడు మేము దీవించునుగాక.